అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. 4, 5 రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా మొక్కల్లో నీళ్ళు నిలిచిపోయి డాబా మీద స్లాబుల మీద నీళ్ళు నిలిచిపోయి పాచి పట్టేసి అంతా ఇదిగా ఉంటే మొత్తం అంతా శుభ్రం చేశాను. కానీ ఈరోజు బాగా ఎండ రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. చెట్లలో నీళ్ళు నిలబడటం వలన ఆ నీళ్ళన్నీ ఎండిపోయి మొక్కలు మళ్ళీ ఫ్రెష్గా రిఫ్రెష్ అవుతాయి. సూర్యుడు లేకుండా అసలు ఏది కూడా ప్రకృతి పులకించదన్న విషయం మళ్ళీ మళ్ళీ అర్థమైంది. మే నెల మొత్తం ఎండలు ఎండలు అని వెళ్ళాడం, కానీ ఆ ఎండలు లేకపోతే మనం ఏ పనులు చేసుకోలేమనేది అర్థమైంది. రైతు వర్షం కోసం ఎదురు చూసి మడులు కట్టి మడుల్లో నీళ్లు నింపి పొలాన్ని శుభ్రం చేసుకోగలడు. అలాగే నీళ్లు ఎక్కువైనప్పుడు మడుల్ని తీసేసి ఆ నీరుని పోగొట్టగలడు. అలా మనం కొంచెం మొక్కలు పెంచుకుంటేనే ఇంత ఆలోచిస్తుంటే ఎండకి వానకి రైతు ఎండి తడిచి ఎంత చేస్తున్నాడో అనిపించింది. కొంచెం మొక్కలను కాపాడుకోవడానికే ఇంత కష్టపడితే రైతు కష్టం అసలు ఎంత గొప్పగా ఉండిద్దో. అందుకే రైతు కష్టానికి పాదాభివందనాలు.